కొంతమంది భక్తులు చిరుతొండ నంబి అనే ఒక ఆయన్నాడు. ఆయన అడిగారు ఈశ్వరుడు కొడుకుని చంపేసి మోసం పెట్టాడు. అలా ఉన్నారుగా కొంతమంది. ఆ విధంగా చేస్తాను భక్తి మార్గం చెప్పలేదే, చెప్పారా? మోసం చేశాడు, అలాగా తెగరాజు చేశాడా? అంటే ఎవరి కోణంలో వాళ్ళు తగిన విధంగా చేయగలరో ఆ విధంగా చేయాలి సేవ. ఏ పీడైనా అంతే. అది ఆధ్యాత్మికం, వ్యవహారం, రాజకీయం, నీ శరీరం అని కాదు. ఎంతవరకు అంత చీకటిగా ఉంది, గబాలను ఏదో లైట్ వేయాలిగా. ఆ లైట్ వేసిన తర్వాత ముఖ్యమైన అన్ని లైట్లు వేస్తావా? అవసరమైనంత వరకు వేస్తావు. కరెంటు నీళ్ళు లేవు, గబగబ తోడుతావు, ఇంట్లో కావాల్సిన తోడుతావు. అదే పైపు పెట్టి తోడుతూనే ఉంటావా? అంటే మితము నీ శరీరానికి ఎంత అవసరమో ఆ విధంగా అంత నాలుకని తృప్తి, బట్ట వాటి అవసరాలతో ఎంతవరకు చేసుకుంటూ తాను గుర్తించి గమనించి తన స్వరూపం తెలుసుకోవాలి. అప్పుడు ప్రేమే దైవం అన్నట్టుగా ప్రేమ స్వరూపుడు, దైవ స్వరూపుడు. ఎంత దయ లేకపోతే ఒక సిస్టమేటిక్గా నువ్వు ఎంత యంత్రాన్ని సృష్టించినా నువ్వు చెప్పినవి ఉంటుందా? ఈ దేహంలో ఊపిరితిత్తుల లోపల అన్నీ ఉన్నాయి. ఎవరితో పని లేకుండా దేని పని చేస్తుందా? ఈ నియామకుడు ఎవరు? సృష్టి చేశాడు. సృష్టి నియామకుడు ఎవరు? నమ్మకం. నమ్మకం ప్రకృతి తనకు తానే గుర్తించి గమనించి తెలిసే లక్షణం లేకపోయినప్పటికీ సజీవ నిర్జీవ పదార్థాలు, పక్షులు, చెట్లు, చేమలు, కొండలు అన్నీ వాటి పనులు అవి చేసుకుంటున్నాయిగా. గాలి ఎవరు వస్తున్నా ఇస్తుందిగా, మనిషికి వచ్చి రాలేదని లేదుగా, సమతత్వం ఉందిగా. అదే మనిషికి ఉందా? కాబట్టి మనిషి ఏం చేయాలి? తనకున్న సహజ జ్ఞానంతోనే పని చేసుకోవాలి. ఒక మనిషి రకరకాల పెట్టెల కూతురు వస్తాడు. ఒక పెట్టెకి నువ్వు ట్రైన్ చేస్తే మాట్లాడితే అది వెళ్ళి తక్కిన పెట్టెలు కూడా నేర్పి తీసుకొస్తుందా? ఒక కోతికి నువ్వు ఏవో పనులు నేర్పావు, ఊళ్ళోకి వెళ్ళి అన్ని కోతులు నేర్పి నీ ఇంటికి వస్తుందా? చిలకడ పెంచా మాటలు, అది వెళ్ళి అన్నీ తీసుకొస్తున్నా. ఒక మనిషి అన్నిటిని నేర్చుకోవచ్చుగా. అంటే అన్నీ కూడా చెట్టు మొత్తం అన్ని ఆకులు విత్తనమా చెట్ట? విత్తనంలో ఉన్న చెట్టు ఆకారాలు అంతా మొత్తం ఎన్ని కాయలు నిర్మాణం ఉంది దానికి వెయిట్. ఆ మొత్తం కూడా విత్తనాలు దాకా ఉందా లేదా? నేను ఉన్నానే తెలుగులోందే గుర్తించి గమనించి శరీరం మొత్తం కూడా దాగుంది. అంటే నీళ్ళు ఎంత ఉంది? అన్ని ఆలోచన నీళ్ళవే. బయటికి ఇచ్చినా లోపలికి వచ్చిన పైకి నువ్వే. అంటే నువ్వు కాకుండా నువ్వు లేకుండా ఏది లేనే లేదు, ఉంది అన్న ప్రశ్న తెలుపున ఊరకుండు.